Hello all, welcome back to my channel Anu Ajay Official. ఇవాళ మన వీడియో ఏంటంటే మా అన్నయ్య డూప్లెక్స్ హౌస్ని ఓపెన్ చేస్తున్నారనమాట. అంటే గృహప్రవేశం చేస్తున్నారు. దీని ముందు ఏర్పాట్లన్నీ చూసేయండి. నేనైతే మా పిల్లల గ్యాంగ్తో మొత్తం మెహందీ పెట్టేశాను. అందరికీ లైన్గా పెట్టేసరికి నా నడుము పడిపోయింది. తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళందరూ పువ్వులు గుచ్చుతూ హడావిడిగా ఉన్నారు. నెక్స్ట్ రేపటి కోసం వీళ్ళు నైటే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు, వంటలకు సంబంధించినవి. ఇంకా ఎర్లీ మార్నింగ్ పాలతో చేసిన పరమాన్నం వండారు. తర్వాత మేము రెడీ అయిపోయి కొన్ని పిక్స్ దిగిపోయి ప్రేయర్లో కూర్చున్నాం. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రేయర్ అయిపోయాక భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. దానికోసం ఈ లైన్ అంతా కింద అందరికీ పెడుతున్నారు, అలాగే పైన కూడా. అలాగే ఇల్లు చూసేద్దాం వచ్చేయండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది పార్కింగ్కి, ఇంకా ప్రేయర్స్కి, ఇంకా భోజనాలకు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం స్లిప్పర్స్ పెట్టుకునే ర్యాక్ చేయించారు. అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చిన్న బాల్కనీ ఉంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది మినీ హాల్ అనమాట. చూడండి చాలా సింపుల్గా బాగుంది కదా. అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఇంకా బాల్కనీ ఉంది. మనం ఇలా సైడ్కి వెళ్తే మనకు ఒక రూమ్ వస్తుందండి, ఫస్ట్ రూమ్. ఇక్కడ మా వాళ్ళు అయితే సిట్టింగ్ వేస్తారు, మంచిగా భోంచేస్తున్నారు. తిను అని నాకు కూడా పెడుతున్నారు. మన వాళ్ళ ఆప్యాయత వేరే కదండి. ఇలా రూమ్ ఎదురుగా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రపంచం ఉందండి, అదే కిచెన్ అండి. రండి వెళ్దాం. పొద్దున్న అయితే కొంచెం పాలు పొంగించారండి. లైట్ కలర్ టైల్స్తో చాలా అంటే చాలా బాగుంది. నాకు మెయిన్ ఈ ఆర్చ్ బాగా నచ్చిందండి, యాపిల్ షేప్ ఆర్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. పైన భోజనాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారండి. ఇంకా సైడ్ ఇట్లా చూస్తే మనకి చిన్న బాల్కనీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది కదా, చుట్టుపక్కల ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇలా మెయిన్ డోర్ పక్క నుంచి మనకి స్టెప్స్ ఉన్నాయండి సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికి. ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయండి, భోజనాలు చేస్తున్నారు రిలేటివ్స్. ఇలా సెకండ్ ఫ్లోర్కి వచ్చాక స్టెప్స్ పక్కన 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయండి, అటాచ్డ్ వాష్రూమ్స్తో. చిన్న మినీ హాల్ ఉందండి పక్కన బాల్కనీతో. ఇలాగా రైట్ సైడ్ నుంచి స్టెప్స్ పైకి ఎక్కితే 3rd ఫ్లోర్కి ఎంటర్ అవుతామండి. ఇలా మనం 3rd ఫ్లోర్ ఎంటర్ అయ్యాక చూడండి వ్యూ చూస్తే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉందండి అటాచ్డ్ వాష్రూమ్తో, ఇంకా వర్క్ జరుగుతుంది. చూడండి ఇటు సైడ్ బాల్కనీ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగుతామండి. ఇలా మనం ఈ స్టెప్స్ ఎక్కితే పైకి వాటర్ ట్యాంక్ ఉందండి. ఇక్కడికి వెళ్తే కనుక మనకి ఖచ్చితంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి చుట్టూ వ్యూ అయితే ఎంత బాగుందో. నేచర్ అనేది అసలు ఒక అదృష్టం కదండి, విలేజ్ లైఫ్ అనేది. చుట్టూ పొలాలతో బ్రతుకుతాము, నేచర్ ఎయిర్ని మనం ఆస్వాదిస్తాం కదా. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మా పిల్లల గ్యాంగ్తో పైనే ఉన్నామండి. ఇక్కడ కూర్చొని చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము. చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇదిగోండి ఇది వాటర్ ట్యాంక్ అండి. ఇలా స్టెప్స్ దిగుతూ మనం కిందకి వెళ్ళిపోవడమే. అంతేనండి, మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం చాలా బాగా జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని కలిశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చక్కగా మంచిగా భోజనాలు చేశారు. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందండి. మా అన్నయ్య టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.